శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతం 6వ స్కందము 26వ అధ్యాయము. నారదుడి కోతి మొహం. ఏమిటి నీ ప్రశ్న? నవ్వుతూ అందుకున్నాడు నారదముని. వ్యాసముని, మాయ అందరినీ ఆడిస్తుంది. దాన్ని తప్పించుకున్నవాడు లోకంలో ఒక్కడూ లేడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, సనందాదులు, కపిలుడు కూడా మాయలో పడి భ్రమిస్తారు. అంతవరకు ఎందుకు? నా విషయమే చూడు. అందరూ నన్ను జ్ఞానవంతుడంటారు, కానీ నేను కూడా అందరిలాగే మాయలో తగులుకున్నాను. ఒక మారు ఆ వృత్తాంతం చెబుతాను విను. ఒకప్పుడు నేను, పర్వతుడు భారతదేశం తిరగాలని స్వర్గం నుంచి దిగాం. తీర్థాలు సేవిస్తూ మునుల ఆశ్రమాలను చూస్తూ విహరించాం. స్వర్గం నుంచి వచ్చేటప్పుడు మేమొక ప్రమాణం చేసుకున్నాం. మా మనస్సులో మాట దాచకుండా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పేయాలి అని. అది మంచి భావనమైనా సరే, చెడ్డదైనా సరే. స్త్రీల విషయం, భోజన విషయం, ధన విషయము ఒక్కటేమిటి? ఈ ఆలోచన కలిగిన వ్యక్తపరచవలసిందే. గ్రీష్మ ఋతువు అంతమైంది. వానాకాలం వచ్చింది. సంజయుడనే రాజు పట్నానికి వెళ్ళాం. అతడింట ఉండి చాతుర్మాస వ్రతం పూర్తి చేసుకుంటానికి నిశ్చయించాం. వానాకాలం ప్రయాణం కష్టం అంచేత తెలిసినవాడు ఆ 4 మాసాలు ఎక్కడో ఒక్క దగ్గరే గడపాలి. సంజయుడు మంచి రాజు. మమ్మల్ని ఆదరించాడు. అతిథి సత్కారం చేశాడు. అతడికి ఒక కూతురుండేది. ఆమె పేరు దమయంతి. చక్కని చుక్క ఆమె. ఆమెని మా సత్కారం కోసం వినియోగించాడు సంజయుడు. మనసిచ్చి మా సేవకు పూనుకుంది దమయంతి. స్థానానికి నీళ్లు, వేళ తప్పకుండా భోజనము, చక్కని తాంబూలము అన్నీ శ్రద్ధతో సమకూర్చేది. తన సుఖం చూసుకోకుండా మా పనులు చేసి పెట్టేది. కావలసినవన్నీ తెచ్చిపెట్టేది. యథావిధిగా వేదాధ్యయనం సాగించేవాళ్ళం మేం. వీణ తీసుకుని సామగానం చేసేవాణ్ణి నేను. నా గానం విని నా మీద అనురక్త అయ్యింది దమయంతి. దినదినం అది అధికమయ్యింది. నేను కూడా ఆమెను ప్రేమించాను. సేవలోనూ వస్తువులు సమకూర్చడంలోనూ పర్వతుడి కంటే నా వైపే మొగ్గు చూపింది దమయంతి. స్థానానికి నాకు వేణీళ్ళు ఇచ్చేవి, పర్వతుడికి చన్నీళ్ళు. పర్వతుడికి పక్కంటే నా పక్క మేలుగా ఉండేది. అది పసికట్టాడు పర్వతుడు. ఉండలేక నన్ను అడిగాడు, ఏమిటి సంగతి నారదా? నడవడి సందేహంగా ఉంది. దమయంతి నీ మీద మనస్సు పడినట్లు ఉంది పూర్తిగా. నువ్వున్నూ ఆమెను వలిచినట్టున్నావు. నీ కళ్ళు మొహము కాదన్నా పట్టిస్తున్నాయి. నిజం చెప్పు. వచ్చినప్పుడు మనం చేసుకున్న నియమం మరిచిపోయావా అన్నాడు. అవును, సంకోచపడుతూ చెప్పేశాను నేను. దమయంతి నన్ను పెళ్ళాడాలనుకుంటోంది. నేను కూడా పెళ్ళాడాలనే అనుకుంటున్నాను. నా నోట్లో మాట నోట్లోనే ఉంది. కష్టమన్నాడు పర్వతుడు. ఛీ, చేసిన ప్రమాణం తప్పావు. అడిగిందాకా మనసులో మాట చెప్పావు కావు. మిత్రద్రోహివి. నీ ముఖం కోతి మొహం అయిపోవాలని శపించాడు. నా మొహం కోతి మొహం అయిపోయింది. నా మేనల్లుడే పర్వతుడు. కోపంతో నేనున్నూ అతన్ని శపించాను. స్వర్గాధికారం లేకుండా నరలోకంలోనే పడుండు అన్నాను. తల వంచుకుని వెళ్ళిపోయాడతడు. నా కోతి మొహం చూసి మొహం ముడుచుకోలేదు దమయంతి. మాయ మహా విచిత్రమైంది. మాయలో పడి దుఃఖమే అనుభవించాను. దమయంతి సేవలో లోపం కానివ్వలేదు. పర్వతుడు లేడు కనుక మాకు స్వేచ్ఛగానూ ఉండేది. అయితే కోతి మొహం వల్ల నా విచారానికి అంతం లేకుండా ఉండేది. దమయంతి పూర్ణ యవ్వనం చూసి పెళ్లి ప్రయత్నాలకి పూనుకున్నాడు సంజయుడు. మంత్రుల్ని పిలిచి తగిన వరుణ్ణి వెదకమన్నాడు. ఇది తెలిసి దమయంతి తన దాసీ చేత తండ్రికి కబురు పంపింది. దాసీ సంజయుడితో చెప్పింది, మహారాజా, నాదబ్రహ్మ నారదమునిని వరించింది మీ అమ్మాయి. ఆయన్ని తప్ప ఎవరిని వరించనంటోంది. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 26వ అధ్యాయము. 27వ అధ్యాయము. నారదుడి పెళ్ళి. సంజయుడి రాణి కైకేయి దాసీ మాటలు విని కైకేయితో ఆలోచించాడతడు. కోతి మొహం నారదుణ్ణి వరించింది. అమ్మాయి బుద్ధి లేని పిల్ల. అదేమో వరించింది, కానీ నేనెలా కన్యాదానం చేసేది ఈ కోతిమొహం మునికి? ముష్టివాడికి రాజకూతురు కాకి ముక్కుకి దొండపండు. నువ్వు బోధపరిచి దాని బుద్ధి మళ్లించు అన్నాడు. రాణి వచ్చి దమయంతికి బోధపరిచింది. తల్లి, నా రతనాల బొమ్మవి నువ్వు. నువ్వెక్కడా? ఆ పాడు కోతిమొహం ఎక్కడా? పూల తీగ లాంటి దానివి నువ్వు. బూడిద పూసుకుని ముక్కు మూసుకునేవాడు ముని. ఇంత తెలివైన దానివి ఈ బిచ్చమెత్తుకునేవాడి మీద ఎలా మనసు పడ్డావమ్మా?
ఈడు జోడు ఉన్న రాజకుమారుణ్ణి, మన్మధుడలాంటి వాణ్ణి నీకు వెదికి పెళ్లి చేస్తాడు మీ నాన్న. నువ్వు చెప్పి పంపిన మాట విని మీ నాన్న ఎంతో విచారపడుతున్నాడు. ఎవరైనా విచారపడతారు. తుమ్మ చెట్టు మీదకి మాలతీలత పాకితే కవట తపలపాకులు లొట్టిపిట్ట మేసేయడానికి వస్తే ఎవరు విచారించరి చెప్పు. ఈ కోతిమొహం సన్యాసితో నువ్వు పెళ్లిపీటల మీద కూర్చుంటే ఎవరు భరించగలరు? నిన్ను చూసి ఆ వికార రూపం చూస్తే మాట్లాడాలనే అనిపించదు. అలాంటి వాడితో నా కాపురం చేస్తావు? వద్దమ్మా, బుద్ధి మళ్లించుకో అంటూ ఎంతో నచ్చచెప్పింది. అందం నూరుకు తాగుతామా అమ్మా అంది దమయంతి. అందముండి భర్త మూర్ఖుడైతే ఏం ప్రయోజనం? కావలసింది గుణం. ధనవంతుడైన వాడి రాజ్యమెందుకు? నాదబ్రహ్మ నారదముని. ఆయన వీణ మీద వేళ్ళు వేస్తే అబ్బా, అడవిలో మృగాలు కూడా పరవశమవుతాయి. అలాంటి వీణాగానం ప్రేమించని మనిషి బ్రతుకు ఛీ ఎందుకని? నారదమునికి తెలిసిన సప్తస్వరాత్మికమైన విద్య లోకంలో ఒక్క శివుడికి తప్ప ఎవరికీ తెలియదు. అమ్మ, మూర్ఖుణ్ణి కట్టుకుంటే మృత్యువుని కట్టుకున్నట్టే. ధనముందని రూపముందని రాజులు గర్విస్తారు. వాళ్ళంటే అసహ్యం నాకు. బిచ్చగాడైనా సరే గుణమే ప్రధానము. గుణవంతుడి మాటలోనే ఉంది సుఖం. స్వరము, గ్రామము, మూర్ఛన మొదలైన భేదాలు తెలిసిన పురుషులు దొరకడం దుర్లభము. స్వరజ్ఞానం కలవాడు గంగ సరస్వతులతో సమానుడు. స్వర ప్రమాణం తెలిసినవాడు దేవతలతో సమానము. స్వర భేదాలు తెలియనివాడు ఇంద్రుడైన పశువుతో సమానము. మూర్ఛన మొదలైన స్వరాలు విని ఆనందించని వాడు రెండు కాళ్ళ పశువే. చెవులు లేకపోయినా చక్కని సంగీతం వింటే తల ఊపుతుంది విషసర్పం. సంగీతం మెచ్చని వాడి కంటే స్వరమే శ్రేష్టమైనది. పసిబాలుడు కూడా పాటంటే తన్మయమవుతాడు. సంగీతం నచ్చని ముసిలాడి కంటే పసిబాలుడే ఉత్తముడు. నారదముని గుణాలు నాన్నగారికి తెలియదా అమ్మా? సామం ఆయన అలా గానం చేసేవారు. ముల్లోకాల్లోనూ లేరు. బాగా ఆలోచించాకే ఆయన్ని వరించాను. అదీ కాక ఈ కోతిమొహం మొదట్లో లేదాయనకి. నేనా కారణం దీనికి? నా వల్లే శాపం వచ్చి ఇలా అయ్యింది. అయినప్పుడు ఇప్పుడేమని కాదనేది? కిన్నరులు గుర్రాల మొహాల వాళ్ళైనా సామగానం చక్కగా చేస్తారు కనుక అందరూ ప్రేమిస్తారు. నాన్నగారితో స్పష్టంగా చెప్పు, నారదుణ్ణే పెళ్ళాడతాను నేను. దమయంతి నిశ్చయం మహారాజుతో చెప్పింది రాణి. నారదమునిదికే ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేయండి త్వరగా అంది. ఇంకేముంది, దమయంతిని నాకిచ్చి యథావిధిగా పెళ్లి చేశాడు సంజయుడు. పెళ్లి చేసుకుని అత్తారింటినే ఉన్నాను నేను. నా కోతి మొహానికి మాత్రం బాధగా ఉండేది నాకు. అయితే దమయంతి మాత్రం ప్రేమలో ఏ లోపమూ కనపరచలేదు. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఒకనాడు పర్వతుడు నా దగ్గరికి వచ్చాడు. తీర్థాలు తిరిగి తిరిగి చెయ్యవలసిన సత్కారాలతో సన్మానించాడతన్ని. దమయంతిని నన్ను చూసి విచారించాడతడు. మామ, కోపంతో అప్పుడేదో శపించేశాను, మన్నించు. ఇప్పుడు శాపం మళ్ళిస్తాను. నా పుణ్యప్రభావంతో నీ కోతిమొహం పోయి అందమైన మొహం రావాలి అన్నాడు. నేను కూడా అతడికి పెట్టిన శాపం మళ్ళించాను. నా కోతిమొహం పోయింది, అందమైన ముఖం వచ్చింది. దమయంతి ఆనందానికి అంతం లేకపోయింది. వెంటనే వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పింది. వారున్నూ సంతోషించారు. నన్ను పర్వతుణ్ణి బహుగా సత్కరించారు. చెప్పి రావటమేమంటే అదంతా మహామాయ ప్రభావం. ఈ ప్రపంచమంతా మాయ, అబద్ధం. దీన్ని నమ్ముకున్న వాడికి సుఖం సున్నా. కామం, క్రోధం, లోభం, మత్సరం, మమత, అహంకారం, మదం ఇవన్నీ బలవంతమైనవి, గెలవరానివి. సత్వ రజోస్తమో గుణాలు మూడు ప్రాణుల దేహధారణకి కారణాలు. వ్యాసమునీంద్ర, ఇంకోమారు మరీ విచిత్రం జరిగింది. నేను విష్ణు భగవానుడితో పయనించాను. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆడదానిగా మారిపోయాను. ఒక రాజు భార్యనై ఎంతోమంది కుమారుల్ని కన్నాను. నారదముని అలా అనగానే ఆశ్చర్యపోయాను. అదేమిటి, మళ్ళా మగాడివెలా అయ్యావు? అసలు ఏ రాజు భార్యవయ్యావు? ఎవరిని కన్నావు అని అడిగాడు. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 27వ అధ్యాయము. 28వ అధ్యాయము నారదుడి ఆడరూపం. అదంతా మాయా ప్రభావమే అంటూ అందుకున్నాడు నారదుడు. మాయా రహస్యం యోగవేత్తలు కూడా తెలుసుకోలేరు. ఓ మారు విష్ణు భగవానుడి దర్శనానికి బయలుదేరాను. మహతి మీద సప్తస్వరాలతో సామగనం చేస్తూ శ్వేతదీపం వెళ్ళాను. లక్ష్మీదేవితో క్రీడిస్తున్నాడతడు. నన్ను చూసి తప్పుకుందామె.
ఆమె అంతఃపురం లోపలికి వెళ్ళాక అడిగాను నేను, దేవా, నేను రావడంతోనే లక్ష్మి వెళ్ళిపోయిందేమి? నేను నీచుణ్ణి కాను, ధూర్తుణ్ణి కాను, ఇంద్రియాలు జయించిన తాపసిని. మాయ నా చుట్టూ పక్కలకి రాలేదు అన్నాను. అభిమానపూర్వకంగా చిరునవ్వు నవ్వాడు విష్ణుమూర్తి. నారద, వీణలా మధురంగా అన్నాడతడు. ఆడది తన మగాడి ఎదుడు తప్ప మరో మగాడి ముందు నిలవడం నీతి కాదు. మాయ అజేయమైంది. ఇంద్రియాలు అదుపులో ఉంచుకున్న వాళ్ళు, గాలిని జయించిన వాళ్ళు, సౌఖ్య శాస్త్రవేత్తలు, అన్నపానాలు వదులుకున్న వాళ్ళు అయిన మహాయోగులు కూడా మాయ తప్పించుకోలేరు. ఎన్నడూ కూడా మాయ నా చుట్టూ పక్కలకి రాలేదు అన్నావు. మళ్ళీ ఎప్పుడు ఎవరి దగ్గర అనకు. నేను బ్రహ్మ శివుడు సనక సనందుల ఆదులు కూడా జయించలేం. తక్కిన వాళ్ళ మాట అలా ఉంచు. మాయ తాలూకు మనోరూపం కామం. దానికి మరో రూపు లేదు. అన్నీ తెలిసిన వాళ్ళని కూడా ఆటలాడిస్తుంది. భగవంతుడి మాటలు విని సందేహంలో పడ్డాను నేను. అయితే ఏమిటా మాయ అని అడిగాడు. ఎలా ఉంటుందది? ఏమిటా దాని శక్తి? ఎక్కడుంటుంది? దానికి ఆధారం ఏమిటి? దాన్ని చూడాలని కోరిక అని ప్రార్థించాడు. త్రిగుణాత్మకమైంది మాయ, అజేయ. అంతటికీ అదే ఆధారం. సర్వం తెలుసు దానికి. సర్వసమ్మతం అది. ఎవ్వరూ జయింపలేరు దాన్ని. అనేక రూపాలతో ఔపిస్తుంది. జగత్తంతటా వ్యాపించి ఉంటుంది. అంతగా మాయని చూడాలనుకుంటే రా, గరుత్మంతుడి మీద కూర్చో. ఇద్దరం ఇతర లోకానికి వెళదాం. మహామాయను చూపిస్తాను. తీరా చూశాక విచారించకూడదు నువ్వు అంటూ గరుత్మంతుడిని స్మరించాడు. ఉత్తర క్షణంలో ఎదుట వాలాడు గరుత్మంతుడు. నన్ను తీసుకుని గరుత్మంతుని మీద కూర్చున్నాడు విష్ణుదేవు. రివ్వున వాయువేగంతో బయలుదేరాడు గరుత్మంతుడు. భగవంతుడి సాంకేతికం ప్రకారం సాగాడతడు. అడవులు, చెరువులు, నదులు, పల్లెలు, పట్టణాలు, కొండలు, గొల్లవూళ్ళు, ఆశ్రమాలు, నడబావులు, కోనేళ్లు, ఆవలులు, అడవి మృగాలు చూస్తూ కన్యాకుబ్జ నగరం దగ్గరికి వెళ్ళాం. అక్కడ పెద్ద సరోవరం అవుపడింది. పద్మాలు పూసి ఉన్నాయి. హంసలు, సరసపక్షులు, చక్రవాకాలు విహరిస్తున్నాయి. స్ఫటికంలా ఉన్నాయి నీళ్లు. తీయగా అమృతంలా ఉన్నాయి. పద్మాల మీద తుమ్మెదలు దాని వైపు చూపుతూ అన్నాడు భగవంతుడు. నారద, చూడు చూడు, ఎంత బాగుందో సరోవరం. ఇందులో స్నానం చేసి తర్వాత పట్నంలోకి వెళదాం. నవ్వుతూ నా చూపుడు వేలు పట్టుకున్నాడతడు. గరుత్మంతుడు ఒడ్డున ఆగాడు. మేం దిగాం. చెట్ల నీడ కొంచెం విశ్రాంతి తీసుకున్నాం. వెళ్ళి నువ్వు ముందు స్నానం చెయ్యి అన్నాడు భగవంతుడు. తరువాత నేను చేస్తానన్నాడు. సాధు పురుషుల మనస్సులా నిర్మలంగా ఉన్నాయి నీళ్లు. పద్మరాగంతో పరిమళిస్తున్నాయి. ఆచమనం చేసుకుని నీళ్ళలోకి దిగాను. ఒక మునుగు మునిగి లేచాను. చిత్రంగా ఆడదానిగా మారిపోయాను. నా వీణ లేడి చర్మం తీసుకుని ఆకాశ మార్గాన అంతర్ధానమైపోయాడు విష్ణుదేవుడు. నా ఒంటి నిండా నగలున్నాయి. పూర్వ శరీరం తనువులో లేదు. నా వీణ విష్ణువు కూడా జ్ఞాపకం లేదు. మనస్సులో అజ్ఞానం నిండుకుంది. ఇంతలో తాళధ్వజ మహారాజు సరోవరం దగ్గరికి వచ్చాడు. రథం మీద అతడి వెంట రథాలు, ఏనుగులు, గుర్రాలు ఎన్నో అన్ని ఉన్నాయి. నవ యవనంలో ఉన్నాడతడు. నవ మన్మథుడిలా ఉన్నాడు. నా మీద అతడి దృష్టి పడింది. ఎవరు నువ్వు కళ్యాణి? ఆశ్చర్యపడుతూ అడిగాడు. ఏ దేవత నీ తండ్రి? మానవ కన్యవేనా? గంధర్వ కన్యవో నాగకన్యవో కావు కదా. చక్కని చుక్కవి. ఒక్కతివే ఉన్నావేమి ఇక్కడ? పెళ్ళయ్యిందా కన్యవా? ఈ సరోవరం దగ్గర ఏం చేస్తున్నావు? నన్ను వరించు, కోరిన భోగాలను అనుభవించు. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 28వ అధ్యాయం సంపూర్ణం. 29వ అధ్యాయము. ఆడదై నారదుడి కాపరం. తాళధ్వజుడు పదే పదే అడిగాక చెప్పా. నేనెవరి కన్యనో నాకే తెలియదు. నా తల్లిదండ్రులు ఎవరో ఎక్కడున్నారో ఎరుగను. ఈ సరోవరం దగ్గరికి ఎలా వచ్చానో, ఎవరు నన్ను తీసుకువచ్చారో, నేనేం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేస్తే సుఖపడతానో అంతా అయోమయంగా ఉంది. నువ్వు ధర్మజుడిలా అనిపిస్తున్నావు. నేను నీ దాన్ని. నువ్వు తప్ప నా వాళ్ళెవరూ లేరు. తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ లేరు. నీ ఇష్టం అన్నాను. ఎగాదిగా నన్ను చూశాడతడు. సేవకుల్ని పిలిచి ఒక పల్లకీ తెప్పించాడు. పట్టుబట్ట కప్పి పెట్టారు. దానిమీద లోపల మంచి పక్క వేశారు. బంగారము జాలర్లు వేలదీశారు. పల్లకీలో కూర్చున్నాను. నన్ను తన ఇంటికి తీసుకుపోయాడు తాళధ్వజుడు. అతని ఆనందానికి అంతు అవుపడలేదు. సుముహూర్తం చూసి అగ్ని సాక్షిగా నన్ను పాణిగ్రహం చేసుకున్నాడు.
ప్రాణం కంటే అధికంగా నన్ను ప్రేమించాడతడు. సౌభాగ్య సుందరి అని పేరు పెట్టుకున్నాడు నాకు. నాతో జతకూడి పరమ సుఖం అనుభవించాడు. కామశాస్త్ర మర్మాలతో ఉభయలం నానా భోగాలతో సుఖించాం. రాజ్యకార్యాలకి స్వస్తి చెప్పాడతడు. రాత్రింబగళ్ళు నాతో క్రీడించడమే లోకంగా ఉండేది అతడికి. కామ కళారతుడై కాలం తెలిసేది కాదు. రమ్యమైన ఉద్యానాల్లోనూ నడబావుల్లోనూ దివ్యమైన భవనాల్లోనూ విహరించేవాళ్ళం మేం. నేను అతడు మధుపానం చేసేవాళ్ళం. నా దగ్గరే పరుండేవాడు. అతడి ప్రేమలో ఒళ్ళు మరిచిపోయేదాన్ని నేను. ఒకప్పుడు నేను మగాణ్ణి, మునిని, నారదుణ్ణి, ఏమీ జ్ఞాపకం లేదప్పుడు నాకు. నేనతడి భార్యని, ఇతడు నా భర్త. తన స్త్రీలందరికంటే నన్ను ప్రేమిస్తున్నాడతడు. నన్ను పట్టపుదేవిని చేశాడు. నేను సాధ్విని, విలాసం తెలిసిన దాన్ని, సఫలమైన జీవితం నాది అనుకునేదాన్ని. రాత్రింబగళ్ళు భర్తతో క్రీడించి సుఖపడటం నాకు నైజామైపోయింది. జ్ఞానము, ధర్మము కలలో మాటలైపోయాయి. అలా 12 ఏళ్ళు క్షణంలా గడిచిపోయాయి. నేను గర్భవతినయ్యాను. నా భర్త ఉబ్బిపోయాడు. యథావిధిగా గర్భాధాన సంస్కారం జరిపించాడు. దేని మీద మనసుంది అని నన్ను కొసరి అడిగేవాడు. నేను సిగ్గుపడి ఊరుకునేదాన్ని. 10 మాసాలు నిండాయి. కొడుకుని కన్నాను. దివ్యంగా ఉంది కొడుకు జాతకం. లగ్నం శుభంగా ఉంది. గ్రహాలు స్వగృహాల్లోనూ ఉచ్చస్థితిలోనూ ఉన్నాయి. నక్షత్రం చెప్పే అక్కరలేదు. రాజభవనంలో పుత్రోత్సాహం గొప్పగా జరిగింది. సూతకాంతంలో కొడుకు మొహం చూసి తాళధ్వజుడు బ్రహ్మానందం పొందాడు. నా మీద ప్రేమ రెండింతలైంది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నీళ్లాడాను. మళ్ళీ బంగారం లాంటి కొడుకుని కన్నాను. తొలి కొడుకు పేరు వీరవర్మ, చిన్న కొడుకు పేరు సుధన్వుడు. అలా కాపురం చేస్తూ వరుసగా 12 కుమారుల్ని కన్నాను. కొడుకుల కంటే లోకం కనబడేది కాదు నాకు. 12 కొడుకులే కాదు, 80 కూతుళ్ళు కూడా పుట్టారు నాకు. పిల్లలకు ఉపనయనాలు, పెళ్ళిళ్ళు జరిగాయి. కోడళ్ళు వచ్చారు. నా అత్తగారి పెత్తనానికి లోపం జరగలేదు. మనవలు పుట్టారు. ఇల్లంతా గంపెడి పిల్లలతో కలకలలాడింది. కుటుంబం తామరతంపర అయ్యింది. ఎప్పుడు తెల్లవారేదో, ఎప్పుడు పొద్దుగూగేదో తెలిసేది కాదు. దినము నాకు మోహం అధికమవుతూ ఉండేది. సుఖంతో పాటు కష్టాలు కూడా మీద పడేవి. పిల్లలకి సుస్తీలు చేసేవి. మనస్సు బాధపడేది. కొడుకులు కోడళ్ళు అప్పుడప్పుడు తగవులు పడేవాళ్ళు. నాకు బాధ కలిగేది. ఆడబతుకు ఇంటి పనులతో సరిపోయేది. అందులో అహంకారానిది అధిక భాగం. నా కొడుకులు పరాక్రమవంతులు. నా కోడళ్ళు పెద్దంటి వాళ్ళు. మా పిల్లలు ఆణిముత్యాలు. భాగ్యమంటే నాదే భాగ్యం అని అహంకారం ఎప్పుడూ మనసులోనే ఉండేది. ఇంతలో ఎవడో ఒక రాజు దూరం నుంచి వచ్చి మా పట్టణం ముట్టడించాడు. నా కుమారులు శత్రువుల్ని ఎదిరించడానికి వెళ్ళారు. ఘోరమైన పోరాటం జరిగింది. నా కుమారుళ్ళందరూ చచ్చిపోయారు. మనవలను తెగిపోయారు. నా భర్త యుద్ధం నుంచి వెళ్ళిపోయి వచ్చాడు. అతడి శరీరంలో ప్రాణం లేదు. పగవాడు బలవంతుడు. విజయం సాధించాడు. నా కొడుకుల్ని మనవల్ని పొట్టలో పెట్టుకున్నాడు. నేను రణస్థలానికి వెళ్ళాను. కుమారుళ్ళు మనవల మృత కళేబరాలు చూశాను. నా గుండెలు పగిలిపోయాయి. కడుపు దేవుకుపోయింది. గోలుమని ఏడ్చాను. ఇంతలో ఒక ముసలి బ్రాహ్మణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ముసలాడైనా అందంగా ఉన్నాడు అతడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగాడు. ఊరుకో అని ఓదార్చాడు. నువ్వెవరు? కుమారుళ్ళెవరు? ఇదంతా మాయ. ఆలోచించు. ఎవరు నీ వాళ్ళు కారులే. కుమారుళ్ళు జలాంజలి అర్పించు. ముందు స్థానం ఇంటి దగ్గర కూడదు అన్నాడు. నేను, నా భర్త, బంధువులు స్థానానికి బయలుదేరాం. ముసలి బ్రాహ్మణుడు ముందు నడిచాడు. పుణ్యతీర్థానికి దారి తీశాడతడు. అదో చక్కని సరోవరం. ఇందులో స్నానం చెయ్యి అన్నాడు బ్రాహ్మడు. విచారం విడిచిపెట్టు. ఇంతకుముందు ఎన్నో జన్మలెత్తావు నువ్వు. ఎంతమందినో కుమారుల్ని కూతుల్ని కన్నావు. కోటాను కోట్లు. ఎంతమంది భర్తల్ని పెళ్ళాడావు. ఎంతమంది తండ్రులు, అన్నదమ్ములు, అల్లుళ్ళు అయ్యారు నీకు. అందరూ మరణించారు. అయినప్పుడు ఏ జన్మలోని ఎవళ్ళ కోసమో ఏడుస్తావు. ఇదంతా నీ భ్రమ, కళ. ఇదంతా దుఃఖానికి చేటు, మరేమీ లేదు అని ఎన్నో చెప్పాడు. స్థానం కోసం సరోవరంలో దిగ్గానే నేను ఒక ములిగి లేచాను. వ్యాస, నీకు అబద్ధం, నాకు నిజం. నా ఆడరూపు లేదు, మగరూపు వచ్చేసింది. సౌభాగ్య సుందరిని కాని నేను, నారదుణ్ణి. ముసలి బ్రాహ్మణుడు విష్ణుమూర్తి.
వెనుక నేను స్థానానికి దిగినప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు అతడు. నా వీణ లేడి చర్మము పట్టుకుని అమ్మయ్య ఏమిటిది అనుకున్నాను. ఇదంతా మాయ. నారద, ఒడ్డు నుండి అన్నాడు విష్ణుదేవుడు. నీళ్లలోంచి బయటికి రా. ఏమిటి ఆలోచిస్తున్నావలాగా? శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 29వ అధ్యాయము. ఈరోజు పురాణం సంపూర్ణం.